మై డియర్ క్లాస్ 10 స్టూడెంట్స్, మీరు ఎంతమందికి నేను క్లాస్ 10లో మంచి గ్రేడ్స్ తెచ్చుకోవాలి, రేపు పొద్దున నెక్స్ట్ ఇయర్లో మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలి, నా ఫ్యూచర్ చాలా బాగుండాలి అని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? అఫ్ కోర్స్ 100కి 100% మంది అదే కోరుకుంటారు. కానీ చాలా మంది స్టూడెంట్స్లో, ఈ 100% స్టూడెంట్స్లో ఇలా కోరుకునే చాలా మంది స్టూడెంట్స్లో కొన్ని హ్యాబిట్స్ మిమ్మల్ని మీరు అనుకున్న గోల్కి, మీ ఫ్యూచర్కి, మీ కెరియర్కి, మీరు అనుకున్న కెరియర్ నుంచి కొంచెం కిందకి లాగేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు అనుకున్నప్పుడు, మీరు ఈ మాట విన్నప్పుడు అఫ్ కోర్స్ అవును నాలో ఈ హ్యాబిట్ ఉంటుంది, ఈ హ్యాబిట్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను ఎప్పుడు రోజు నుంచో అని అనుకుంటున్నారు కదా. జెన్యూన్గా ఒకసారి వీడియోని పాస్ చేసి మీలో అలాంటి క్వాలిటీస్ ఏమున్నాయి, రేపు పొద్దున మిమ్మల్ని మీ గ్రోత్ నుంచి, మిమ్మల్ని మీరు అనుకున్న పొజిషన్కి రీచ్ అవ్వడానికి మిమ్మల్ని కిందికి దించుతున్న ఆ హ్యాబిట్స్ ఏమున్నాయి ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించి ఒక్క నిమిషం పాస్ చేసి ఆ టాపిక్స్ ఏమో రాయగలరా? లేదంటే మీకు మీద అనుకున్నా సరిపోతుంది. చలో డన్, అయిపోయిందా? సరే, ఇప్పుడు మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి ఏవి కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని హ్యాబిట్స్ అనేవి, వీటి వల్ల నేను బ్యాక్ డ్రాప్ అవుతున్నాను, వెనక్కి తగ్గుతున్నాను, ఇవి నన్ను ముందుకెళ్ళనీయకుండా ఆపుతున్నాయి అని మీకు కూడా తెలియదు. మీరు కనీసం రియలైజ్ అయ్యే లోపల ఇంకా మొత్తం పుణ్యకాలం మొత్తం అయిపోతుంది. అలాంటి హ్యాబిట్స్ ఏంటి, మరి వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేదే ఈ వీడియో. ఓకే, సో గైస్, ఇక్కడ ఫస్ట్ విషయం ఏంటంటే, మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ప్రోక్రాస్టినేషన్. మ్యామ్ అది ఎట్లా మనకి ఫ్యూచర్ ఎట్లా డిసైడ్ చేస్తుంది అది అని అంటే, నువ్వు ఇప్పుడు ఏదైనా హోంవర్క్ ఉంది, లేకపోతే ఏదైనా టాస్క్ ఉంది, నువ్వు ఇప్పుడు చెయ్యాలి అది. అలా కాకుండా నేను రేపు చేస్తాను, వచ్చే వారం చేస్తాను, లేకపోతే నెక్స్ట్ మండే చేస్తాను అని అనుకుంటూ కూర్చుంటే నువ్వు అక్కడ లేజీ అయిపోతున్నావు. ఆ నిమిషానికి లేజీ అయినావు, దాని తర్వాత నువ్వు ఇప్పుడే ఆ పని చేయడానికి నీకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడే నువ్వు ఆ పని చేయడానికి రెడీగా లేవు. అలాంటప్పుడు సాయంత్రానికో, రేపు పొద్దునకో, నెక్స్ట్ వీక్కో ఎలా రెడీగా ఉంటావు? అప్పుడు కూడా నువ్వు అదే ఫీలింగ్తో ఉంటావు. కాబట్టి ఇది ఇట్లా ప్రోక్రాస్టినేషన్ అనేది ఒక్కసారి మాత్రమే జరగదు, ఇది కంటిన్యూస్గా జరుగుతూ నీ బోర్డ్ ఎగ్జామ్స్ వరకు ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నేను ఇది రేపు చదువుతానని వాయిదా వేయకు. ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే ఇప్పుడే చేసే, రేపటి వరకు ఆలోచించకు. ఎవరో వచ్చి మోటివేషన్ ఇస్తారు కాబట్టి నేను ఆ మోటివేషన్తో పని చేస్తాను అన్న థాట్ కూడా వద్దు. నీకు నువ్వే మోటివేట్ చేసుకోవాలి, నీ గురించి నువ్వే ఆలోచించాలి, నీ కోసం ఎఫర్ట్స్ నువ్వే పెట్టాలి. అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నది రీచ్ అవుతావు. ఒకవేళ ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయకపోతే రేపు పొద్దున రిగ్రెట్ అయ్యేది కూడా నువ్వే. మళ్ళీ దానికి ఎవరినో బాధ్యుల్ని బ్లేమ్ చేయొద్దు. దానికి నిజానికైతే ఎవరు బ్లేమ్ కూడా కాదు. టీచర్స్ అఫ్ కోర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, టైంకి క్లాసులు చెప్తున్నారు, సిలబస్ ఫినిష్ చేసుకుంటున్నారు, అండ్ నెల తిరిగేసరికి వాళ్ళ జీతాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు, అండ్ వాళ్ళ లైఫ్ బాగానే ఉంది. పేరెంట్స్ మీ గురించి డైలీ ఆలోచిస్తున్నారు. మమ్మీ మీకోసం డైలీ స్కూల్కి మార్నింగ్ లేచినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు మొత్తం మీ పనులన్నీ చేసి పెడుతుంది. డాడీ మీ ట్యూషన్ ఫీజెస్ కడుతున్నారు, స్కూల్ ఫీజెస్ కడుతున్నారు, అండ్ దాని వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. ఓ రోజు అటు ఇటు అయినా మరి మీరేం చేస్తున్నారు? ఇవాళ రేపు కనుక మీకు పొద్దున మార్క్స్ రాకపోతే స్కూల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు, మీ టీచర్లు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, మీరు మాత్రమే రెస్పాన్సిబుల్. అండ్ దానివల్ల ఫీల్ అయ్యేది, బాధపడేది మీరు మాత్రమే కాదు, మీకన్నా డబుల్ మీ పేరెంట్స్ బాధపడతారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి తీసుకురాకండి. ఏదైనా పని ఉంటే, ఏదైనా టాస్క్ ఉంది నేర్చుకోవాలని అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయి. స్టార్ట్ టుడే అండ్ స్టార్ట్ నౌ, అంతే. ఇంతకు మించి వేరే పని లేదు. ఇంకొక మిస్టేక్ ఏం చెప్పాలా, చాలా మంది స్టూడెంట్స్ ఇదొక కొత్త రకం. వాళ్ళని మనం కనీసం ఏమి గట్టిగా అనలేము, పేరెంట్స్ ఏమనలేరు, టీచర్స్ ఏమి అనలేరు. ఎందుకు అనంటే, స్టూడెంట్స్ ఎంతసేపు టెక్స్ట్ బుక్ ఖాళీ టైం ఉండదు వాళ్ళకి. అయితే టెక్స్ట్ బుక్ చదువుతారు, లేదంటే టీచర్ క్లాస్ చెప్పేది వింటారు. అది కూడా కాదు అని అనుకుంటే యూట్యూబ్లో ఇలాంటి లెక్చర్స్ వింటారు. సో వాళ్ళ డేలో ఎక్కడా కూడా కొంచెం కూడా టైము స్పేస్ ఉండదు. వాళ్ళు రెగ్యులర్గా చదువుతూనే ఉంటారు. మ్యామ్ ఇది ఎట్లా ప్రాబ్లం అవుతుంది, ఇది మిస్టేక్ ఎట్లా అవుతుంది అని అడగచ్చు. సరేనా? ఇప్పుడు నువ్వు ఎంతసేపు వింటున్నావు, ఓకే, వింటున్నప్పుడు ఎన్నిసార్లు నీకు వింటున్నప్పుడు నాకు బాగా అర్థమైంది అని అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుంటే మైండ్లో ఒక్కటి కూడా రాదు. అంతెందుకు, నువ్వు కూర్చొని ఇప్పుడు రోజంతా చదువుతావు కదా, అది రోజంతా కూడా నాకు అనవసరం. ఒక అరగంట బుక్ ఓపెన్ చేసి కొత్త చాప్టర్నో, లేకపోతే కొత్త కాన్సెప్ట్నో, లేకపోతే ఏదో ఒక క్వశ్చన్ని చదువు, నేర్చుకో. ఆ నేర్చుకున్న దాన్ని ఇంకొక 10 నిమిషాలు రాయడానికి ట్రై చేయి. నీ పెన్ను ఫాస్ట్గా మూవ్ అవుతుందా, దెన్ యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. నువ్వు ఒక్కొక్క పదాన్ని ఆలోచించి నీ పెన్ను ఆగుకుంటూ రాస్తుంది అని అంటే అక్కడ నువ్వు ఆలోచించాలి వాట్స్ గోయింగ్ రాంగ్ అని. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ కేవలం చదవడానికి మాత్రమే ఇష్టపడతారు, రాయడం అంటే బద్ధకం, అసలు రాయడానికి అసలు ఇష్టపడరు, అండ్ దగ్గర ఒక పెన్ను పేపర్ కూడా ఉంచుకోరు. ఇట్లాంటి స్టూడెంట్స్తో ప్రాబ్లం ఏంటంటే, ఎంతసేపు ఓన్లీ ఒకటే
ఇన్కమింగే ఉంది, అవుట్ గోయింగ్ ఏం లేదు. నీకు ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. నువ్వు ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత ఆ విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పడమో రాయడమో చేస్తేనే అది గుర్తుంటుంది. లేకపోతే బ్రెయిన్కి ఎక్సర్సైజ్ లేకపోతే అది ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోలేదు. కాబట్టి అట్లీస్ట్ రోజుకి ఒక్క గంటనైనా రాయి. ఈ గంటలో ఖచ్చితంగా లాంగ్వేజెస్ 15 minutes ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం రాసేదే బండమూతులు రాసేదే లాంగ్వేజెస్ లో. నువ్వు మ్యాథ్స్ గంట సేపు ప్రాక్టీస్ చేస్తున్నావు అనడంలో అర్థమే లేదు, నంబర్సే అవి, జస్ట్ ఫార్ములాస్ నేర్చుకోవడమే. కానీ ఈ లాంగ్వేజెస్ రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే మార్క్స్ పోతాయి. సో కాబట్టి ఈ విషయం రాసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంపేరింగ్ విత్ ఈచ్ అదర్. మ్యామ్ ఇది కంపేరింగ్ అని ఎందుకు అనుకోవాలి, ఒక హెల్దీ కాంపిటీషన్ అని అనుకోవచ్చు కదా అని సమర్థించుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళందరి కోసమే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ కంపేరింగ్ అనేది నీకు తెలిసి 1-2 విషయాల్లో నీకు తెలిసి కంపేర్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్లో నేను నా టాపర్తో కంపేర్ చేసుకుంటున్నప్పుడు వాడికి 95 వచ్చినాయి, నాకు 75 వచ్చినాయి, ఎక్కడ పోయింది అన్న ఆ కాంపిటీషన్ మంచిదే, ఆ కంపేరింగ్ మంచిదే. ఓకే, కానీ ఇంకో రకమైన కంపేరింగ్ ఎట్లుంటుందంటే, వాడికి వాళ్ళ ఇంట్లో అన్ని ఉన్నాయి, సో అందుకే వాడు బాగా చదువుతున్నాడు, నాకు ఇది లేదు అది లేదు, అండ్ నాకు ఇంటి నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసి రావాలి, లేకపోతే వాడు హెల్దీగా ఉన్నాడు కానీ నాకు కొంచెం ఫీవర్ ఉంది. ఇలాంటి రిమైనింగ్ విషయాలన్నీ కూడా మనం కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. పూర్తిగా ఒక మనిషి ఒక క్వాలిటీని కాకుండా మనిషి కంప్లీట్ లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని, ఒక రోజులో జరిగే ప్రతి విషయాన్ని మనం కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం తింటున్నాడు, ఎన్ని గంటలు పడుకుంటున్నాడు, ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. దానివల్ల మనకి ఒరిగేదేమీ ఉండదు. ఎందుకు? ఒక్కొక్క స్టూడెంట్ ఈజ్ స్పెషల్. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రకమైన మెమరీ పవర్ ఉంటుంది, బ్రెయిన్ అంటే నాలెడ్జ్ ఉంటుంది, మెంటల్ పవర్ ఉంటుంది. ఇవన్నీ ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. నీ ఫ్రెండ్ ఒక చాప్టర్ని అరగంటలో చదివాడు కాబట్టి నీకు కూడా అదే చాప్టర్ అరగంటలో రావాలి అని అంటే రాదు. నీకు గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు. ఆయన నీ ఫ్రెండ్ ఎక్కడో యూట్యూబ్లో చూసి ఒక చాప్టర్ని నేర్చుకున్నాడు కాబట్టి నేను కూడా అదే వీడియోని చూసి నేర్చుకుంటా అంటే రాకపోవచ్చు. ఎందుకు? నీకు పక్కకొకరు కూర్చొని ఇదేంది అని లైన్ టు లైన్ అడిగి చెప్తేనే వస్తుంది కావచ్చు. సో నేర్చుకునే లేదు, అలా కాకుండా నీకు వేరే వాళ్ళు చెప్తే నాకు అర్థం కాదు, నాది నేను కూర్చొని నేను టెక్స్ట్ బుక్ చదివితేనే నాకు అర్థమవుతుంది అనుకునే స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. లెర్నింగ్ వేస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకరికి అందరికీ కూడా ఒక్కొక్కరికి లెర్నింగ్ అనేది సేమే ఉండాలన్న రూల్ ఏం లేదు. కాబట్టి నువ్వు నీ ఫ్రెండ్తోనో లేకపోతే నీ క్లాస్లోని ఎవరితోనో కంపేర్ చేసుకోకు. నిన్నటి నువ్వేంది, ఇవాళ నువ్వేంది, నిన్నటి నీకు ఇవాళ నీకు ఏమైనా చేంజెస్ ఉన్నాయా, నిన్న తెలియని విషయం నువ్వు ఏదైనా ఇవాళ ఒకటి కొత్తగా నేర్చుకున్నావా లేదా అనేది ఒక్కటే మ్యాటర్. సో కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యెస్టర్డేస్ యూ, నాట్ విత్ అదర్స్. దీనివల్ల నువ్వు ఎంత రోజుకు కనీసం 1% నువ్వు ఇంప్రూవ్ అయినా చాలు. 100 రోజులకు ఎంత 100% నువ్వు మారుతావు కదా. ఇప్పుడు మన చేతిలో కూడా 100 days ఉంది. కాబట్టి ఈ మిస్టేక్ చేయొద్దు. నువ్వు నీతోనే కంపేర్ చేసుకో, వేరే వాళ్ళతో వద్దు. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏంటి మ్యామ్ చదవమన్నారు అండ్ రాయమన్నారు, ఓన్లీ నేను చదువుతా, రాస్తా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతా, అన్నీ చేస్తా. ఇదంతా కూడా ప్రిపరేషన్కి, ఎగ్జామ్కి ముందు రోజు పార్ట్. మరి ఎగ్జామ్లో పార్ట్ మర్చిపోతారు. అంత చేసి ఈ ఒక్క విషయాన్ని వదిలిపెట్టేస్తే చాలా లాస్ ఉంది. ఎందుకు అనంటే, నువ్వు క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే నీకు ఆన్సర్ వచ్చు అండ్ అక్కడక్కడ రాయడం స్టార్ట్ చేసావు. దానికి ఒక మార్జిన్ లేదు, క్వశ్చన్ నెంబర్ లేదు, లేబులింగ్ లేదు, అండ్ అలాగే నీట్గా రాయట్లేదు, అండర్లైనింగ్ లేదు. ఇవన్నీ లేకుండా నువ్వు ఆ ఫస్ట్ లైన్లో మొదలుపెట్టిన అక్షరం నుంచి లాస్ట్ లైన్ వరకు రాసుకుంటూనే పోతా, నాకు టైం మేనేజ్మెంట్ కూడా అవసరం లేదు, నాకు పేపర్ మొత్తం వచ్చు, టక్క రాసేస్తా అని అనుకుని నువ్వు ఏ స్ట్రాటజీ లేకుండా ఎగ్జామ్ రాస్తే నీకు 10 to 15 మార్క్స్ లాస్ నీకు పోతాయి. అలాంటి పోయే మార్క్స్ని నువ్వు సంపాదించుకోవాలి అని అంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ మార్జిన్స్ రాయాలి, దాని తర్వాత నీట్ రైటింగ్తో నువ్వు ఏవేవైతే ఇంపార్టెంట్ కీవర్డ్స్ రాస్తున్నావు వాటి అండర్లైన్ చేయి, అండ్ అలాగే స్టెప్ వైజ్ ఆన్సర్స్ రాయి, డయాగ్రామ్స్ వచ్చినప్పుడు నీట్గా డ్రా చేసి లేబులింగ్ చేయి, ఫార్ములాస్ని కానీ వీటన్నిటిని హైలైట్ చేయి. ఇలాంటివన్నీ కూడా మన ఎగ్జామ్లో ఇంక్లూడ్ చేసుకుంటేనే మార్కులు వస్తాయి, లేకపోతే రావు. ఎగ్జామినర్కి నువ్వు రోజుకి ఎన్ని గంటలు చదివావు అన్న విషయం తెలీదు. నీ పేపర్ ఓపెన్ చేస్తే నువ్వు ఏ క్వశ్చన్కి ఎంత ఆన్సర్ రాసావు అని మాత్రమే చూస్తాడు. కాబట్టి అది మాత్రమే ఇంపార్టెంట్, దానికి మాత్రమే నువ్వు టైం కేటాయించు. అంతేగాని నేను ఇన్ని గంటలు చదివినా నాకు వచ్చిందంతా రాసేస్తా, పేపర్ మొత్తం నింపేస్తా అని అంటే ఎట్లా పడితే అట్లా నింపేస్తా అంటే కాదు. సో ఇప్పుడు మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో అర్థమైందా?
ఫస్ట్ పోస్ట్ పోన్ చేయడం ఆపేసి ఇవ్వాలే ఇప్పుడే స్టార్ట్ చేయి. అండ్ అలాగే రాయడం నేను రాయను అని బద్దకించి కూర్చోకుండా పెన్ను పేపర్ తీసుకొని రోజుకి ఎంతో కొంత రాసి. మ్యాథ్స్ అయితే చాలా. అండ్ అలాగే ఇగ్నోర్ ప్రెజెంటేషన్, అంటే నువ్వు పేపర్ రాసే విధానాన్ని ఇగ్నోర్ చేయకుండా దానికి ఎంతో కొంత టైం స్పేర్ చేసి ఫోకస్ చేయి, అనలైజ్ చేయి నీ పేపర్ని. నాకు ఎందుకు మార్క్ ఇవ్వద్దు, వాడికి ఎందుకు వచ్చింది, ఇలాంటి స్ట్రాటజీస్ చేయి, పనికి వస్తుంది. అండ్ నిన్ను నువ్వు వేరే వాళ్ళతో కాకుండా నీతోనే నువ్వు కంపేర్ చేసుకో. ఇవి ఏమేం చెయ్యొద్దు, ఇవి ఏమేం చెయ్యాలి అన్న పాయింట్స్ నేను క్లియర్గా ఇచ్చేసాను. ఇంకా మీకు మ్యామ్ నాకు నేను సెల్ఫ్ స్టడీ చేసుకోవడం కానీ, లేకపోతే నాకు ఒక త్రూ అవుట్ కమింగ్ ఫ్యూ డేస్ నాకు ఒక మెంటర్ కావాలి, ఒక గైడెన్స్ కావాలి, ఒక ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించిన ఒక క్రిస్ప్ ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు 2 నెలలలో మొత్తం నేను 90%, 40% నుంచి 90%కి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే మీ అందరి కోసమే ఇలాంటి ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. దిస్ ఈస్ మిషన్ 600 ఫర్ బోత్ ఏపీ సపరేట్ అండ్ టీఎస్ సపరేట్ ఫర్ క్లాస్ 10 స్టూడెంట్స్. దీంట్లో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఎన్రోల్మెంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫర్ 2 months త్రూ అవుట్ ది క్రాష్ కోర్స్ జస్ట్ 999 రూపీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇది 25th వరకు మాత్రమే ఈ ప్రైస్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ యాక్చువల్ ప్రైస్కి వచ్చేస్తుంది. ఓకే, ఈ ఆఫర్ని ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ 25th లోపలే యూటిలైజ్ చేసుకోండి. ఇంకేమైనా క్వైరీస్ ఉంటే నాకు టెలిగ్రామ్ ఐడికి, నా టెలిగ్రామ్ ఐడి, దిస్ ఇస్ మై ఐడి, ఎస్ ఇది నా ఐడి, దీనికి ఒక టెక్స్ట్ చేయండి, మ్యామ్ ఇందులో ఇది ఇష్యూస్ ఉన్నాయి, ఇది డౌట్ ఉంది అని. ఐ గైడ్ యూ. ఓకే, సో గైస్ ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేదు మ్యామ్ నాకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది, పిక్చర్ మొత్తం క్లియర్గా ఉంది అని అనుకుంటే జస్ట్ కామెంట్ బిలో దట్ నో మోర్ మిస్టేక్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచి నేను ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఏ మిస్టేక్ చేయను అని నాకు కామెంట్ చేయండి. ఓకే, సో బాయ్ గైస్ అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.